డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పై మైనారిటీ నాయకులు సమీర్ ఖాన్ సాదిక్, అబ్దుల్ మస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అనిల్ పై పదే పదే రూప్ కుమార్ ఆరోపణ చేయడం దారుణమని అన్నారు. రూప్ కుమార్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుణ్యమే అని గుర్తు చేశారు. మరొకసారి అనిల్ కుమార్ యాదవ్ పై అనవసరమైన మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. అతని పేరు రూప్ కుమార్. అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనిల్ అన్న గురించి చెప్పడం జరిగింది. ఏమని అంటే ఫస్ట్ ఒక సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అనిల్ అన్న వారానికి 3 రోజులు నెల్లూరు ఉంటున్నారు. మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న మా అందరికీ అందుబాటులో ఉన్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న 3 జిల్లాలు దాటిచ్చేసి అనిల్ కుమార్కి పంపించేశారన్నారు. దాటిచ్చి పంపించలేదయా. దాటిచ్చి పంపించే పని అయితే ఖలీల్బాగ్ సిటీలో ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి. కానీ ఖలీల్బాగ్ మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ పోయి పోటీ చేశారు. అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు. ఖలీల్బాగ్ సిటీలు ఇవ్వగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీస్కి ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి రెడ్డి ప్రశాంత్ అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు. ముస్లిమ్స్కి ఏ రోజు మీరు ఏం చేయలే. మళ్ళీ మీరేం చెప్తున్నారు? రెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు తెచ్చుకున్నారు అన్నారు. రెడ్డి అన్న చేత మీరు ఏదైనా ప్రమాణం చేపించగలుగుతారా? ఒట్టి అబద్ధాలు చెప్పకూడదు. ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా. ఆయన ఏదైనా ఉంటే అతని కార్యకర్తలకు అతనికి ఇచ్చి ఉండొచ్చు, అతను తోడు ఉండేవాళ్ళకి. అంతేగాని అనిల్ అన్నకి తీసుకునే అవసరం లే. మన సిటీలోనే అనిల్ అన్న ఎంతోమందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు సపరేట్ కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న 2000 రూపాయలు నా చేత్తో నేను ఇచ్చాను మన వార్డులో. అలాగే సిటీ మొత్తం ఇచ్చేది. మళ్ళీ మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే 25,000 రూపాయలు ఇచ్చేది. వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదని ఉంటే లక్షల రూపాయలు అనిల్ అన్న ఇచ్చేది. కానీ ఏ రోజు ఏ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న. అది మాకు తెలుసు. నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతని కూతురు పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్న చేత. ఏ రోజు ఒక్క ప్రెస్కి చెప్పలే. అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకులు ఏదైనా 1,00,000 రూపాయలు ఇస్తే 100 ప్రెస్ వాళ్ళు కావాలా, అతను పురుగు తీసి పారేయాల. అలాగే డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఖండం చేస్తున్నారు. అవతల వాళ్ళు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు. అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరికి చెప్పలే. అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము? మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు. అన్నీ మర్చిపోతేట వాళ్ళకి డబ్బులు ఇలా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదంటున్నారు అనిల్ అన్న పైన. మీకు తెలుసు. కానీ అతను ఎవరో రెడ్డి అన్నకి మీరు సంతోషపరిచేదానికి మాటలన్నీ మాట్లాడటం చాలా తప్పు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మీ గురించి అందరికీ తెలుసు. ఏ అంగడిలో దగ్గర టీ అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు, మొత్తం మంచి చెడ్డలన్నీ తెలుసు. కానీ అన్నీ వద్దు, మారాలా. మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న గొప్పతనం ఏంది, అనిల్ అన్న మాట ఇస్తే ఎట్ట నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు. కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది. నమస్తే. అస్సలాము అలైకుం. ఈరోజు ఉదయం 9 గంటలకి ఒక్కడు కళ్ళ చిదంబరం అని అలియాస్ రూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ ప్రెస్ మీట్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడికి పని పాటలు లేవు. ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా చూస్తాడు అతను ఇలా, అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని. అతనికి పని పాటలు లేవు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్రెస్ మీట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ వీపీఆర్ గురించి అని.
నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించే మాట్లాడుతున్నావు. మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చా? కళ్ళ చిదంబరం అలియాస్ డూప్ కుమార్ నీకు పని బాట లేవా? అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు? ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ శాతం అందరిది మొత్తం నీ చేతులు పెట్టారు. నువ్వు నాశనం చేశావు. అదే 2014 నుంచి 2019 దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు. ఏ బిజినెస్ చేశావు? ప్యాకెట ఓన్లీ బుక్కి. నీకు ఎక్కడ పట్టుకున్నారు? డూప్ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు. నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నావు? అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా, అందుకు అప్పటి నుంచి నీకు దూరం చేశారు.